ఇక్కడ 19 ఉంది, 3 ఉంది మేడం. 19 అనేది ఆటో టెంపరేచర్ అంటారు. ఓకేనా. మీకు 23 పెడితే హైగా ఐస్ క్యూబ్స్ అవుతుంది తొందరగా. మీకు 15 పెడితే మరీ స్లోగా అవుతుంది, 8 అవర్స్ 6 అవర్స్ అట్లా అవుతుంది. అదే మీరు 19 పెట్టుకుంటే ఫ్రీజర్ ఆటోమేటిక్గా మీటు చీజు ఎట్లా చెప్తారు, పేస్ట్రీ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. కేక్ కానీ అలాంటిది, కూల్ కేక్ దాంతో పెట్టుకోవచ్చు. పేస్ట్రీ ఐటమ్స్, చీజు, మటను, బీఫ్, చికెన్, పోర్క్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. నాన్ వెజ్ అన్నీ పెట్టుకోవచ్చు 19కి. మీకు లేదు నాకు 23 కూడా చాలా అట్లా గడ్డ కట్టదు 100% కడుతుంది. మీకు 19 అనేది ఫ్రీజర్, ఇటు సైడ్ ఉండే లైన్ మొత్తమే ఫ్రీజరే. దీంట్లో కూడా ఇంకో యాడ్ ఆన్ ఆప్షన్ ఉంది. ఏమంటే ఈ 5-in-1 కన్వర్ట్ అంటారు కదా. ఒకటి మీకు చెప్పేస్తాను. మీరు ఇప్పుడు ఫ్రిడ్జ్గా ఉంది కదా, ఫ్రీజర్గా ఉంది కదా, సారీ ఇది ఫ్రీజర్గా ఉంది కదా. దీన్ని 3 seconds హోల్డ్ చేస్తే, దీన్ని 3 seconds ఇక్కడ హోల్డ్ చేస్తే పవర్ ఫ్రీజ్ ఆన్ అయిపోతుంది. ఒక మోడ్ అయిపోయిందా, ఓకేనా. ఇప్పుడు ఆ పవర్ ఫ్రీజ్ ఎందుకు కావాలంటే మీరు ఏ టెంపరేచర్లో పెట్టండి ఫ్రీజర్లో అవసరం లేదు దానికి. పవర్ ఫ్రీజ్ అంటేనే ఫ్రీజరు చాలా పవర్గా పనిచేస్తుంది. 5 గంటల సేపు చేసే పనిని 1 గంట సేపులో చేస్తుంది. ఐస్ క్యూబ్స్ కావాలి, అర్జెంటుగా కావాలి ఐస్ క్యూబ్స్. పెట్టిన 1 గంట 15 నిమిషాల్లోనే నాకు కేక్ అనేది రెడీ అయిపోవాలి. కేక్ రెడీ అయ్యేదానికి కూడా కొద్దిగా లేట్ అవుతుంది. అలాంటి టైంలో ఇలాగ వాడతారు, ఓకేనా. వద్దంటే మళ్ళీ తీసేవాలి, 3 seconds హోల్డ్ చేసి తీసేవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్గా ఉంది కదా, నాకు ఫ్రీజరే వద్దు, నేను ఫ్రీజరే వాడను, నాకు అవసరం లేదు, నేను మీట్ ఇదంతా వాడను, నాకు ఫ్రిడ్జ్గా కావాలంటే 3 seconds హోల్డ్ చేస్తే ఫ్రిడ్జ్ అయిపోతుంది. వెంటనే అవ్వదు, మ్యాక్స్ టు మ్యాక్స్ 3 hours అవుతుంది. 1 hour నుంచి 3 hours అవుతుంది కన్వర్ట్ అయ్యేదాన్ని. కంటిన్యూగా ఉంటుంది. మళ్ళీ మీరు మారిస్తే మళ్ళీ 1 hour to 3 hours ఆ మారే టైమింగ్. 3 seconds హోల్డ్ చేయాలి. 3 seconds హోల్డ్ చేస్తే మళ్ళీ ఆఫ్కి వస్తుంది. ఇది సెకండ్ ఫ్రిడ్జ్ అనేది సెకండ్ కన్వర్షను, ఆఫ్ అనేది థర్డ్, మూడోది. ఆఫ్ చేసుకోవచ్చు మీరు, ఫ్రీజర్ని ఆఫ్ చేసుకోవచ్చు, వాడకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. కానీ కింద కూలింగ్ పైన స్ప్రెడ్ అవుతుంది. మీరు వాడకపోయినా స్ప్రెడ్ అవుతుంది పైన. మళ్ళీ 3 seconds హోల్డ్ చేస్తే ఫ్రీజర్గా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రీజర్ వరకే మీరు ఏమైనా చేయగలుగుతారు, మార్చుకోగలుగుతారు, ఫ్రిడ్జ్గాను చేయగలుగుతారు, ఆఫ్ చేసుకోగలుగుతారు. ఫ్రిడ్జ్ని ఏం చేయలేరు, ఓకేనా. ఫ్రీజర్ అయిపోయిందా. ఇప్పుడు ఫ్రిడ్జ్కి వస్తాం. 1 అంటే హై మేడం, ఓకేనా. 7 అంటే లో. 7 పట్టే సిచ్యువేషన్ మనకు రాదు. మనకు మినిమం 21కు బిలో పోయింది టెంపరేచర్. మనకు 24 హైయెస్ట్. మాన్సూన్ వచ్చినా చలికాలం వచ్చినా 24. దాన్ని దాటి మనకు టెంపరేచర్ తగ్గట్లే. 19, 18 అంతా నైట్లో వస్తుంది. నైట్లో టెంపరేచర్ కౌంట్ కాదు. మార్నింగ్ టెంపరేచర్లో మనకి తక్కువ ఉంటేదా మనకి 7 అనేది పనికి వస్తుంది. ఇది వరల్డ్ వైడ్ మోడల్ కాబట్టి వియత్నాం, జమ్మూ కాశ్మీర్ వాళ్ళంతా వాడాలంటే ఈ 7లో పెట్టినారనుకోండి, వాళ్ళకు వామ్గా ఉంటుంది, అంటే వండుకునేలాగా ఉంటుంది. చలి గడ్డలుగా ఉండేది వాముగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మనకి ఈ వెకేషన్ మోడ్ పెడితే అప్పుడేమన్నా 4 చెప్పానా, ఇది 5th. వెకేషన్ మోడ్ అంటే మీరు ఊర్లోనే లేరు, ఒక 3 నెలలు వెళ్ళిపోయారు అన్నప్పుడు ఇది వెకేషన్ మోడ్ పెట్టుకోవచ్చు. ఏ టెంపరేచర్ పెట్టినా ఫ్రిడ్జ్ మొత్తం ఎంటీ చేసేసి జస్ట్ వెకేషన్ మోడ్ పెట్టేసి వెళ్ళిపోతే, నేను ఊరికి వెళ్ళిపోయినా నా ఫ్రిడ్జ్ చెడిపోకూడదు. ఏం పెట్టకూడదు. సెల్ఫ్ కేర్, వెకేషన్ మోడ్ని సెల్ఫ్ కేర్, ఓకేనా. ఈ ఆఫ్ అనేది ఒక ఆప్షన్, అది కన్వెన్షన్ కాదు, ఆప్షన్ అంతే. ఇంకో కన్వర్షన్ నేర్పిస్తా. 5 ఉంది కదా, ఆఫ్ని కూడా కన్వర్షన్గా చేసుకోవచ్చు. మీకు వద్దు అనుకుంటే ఇంకో కన్వర్షన్, దీన్ని 3 seconds హోల్డ్ చేస్తే, దీన్ని ఫ్రిడ్జ్ని 3 seconds హోల్డ్ చేస్తే పవర్ ఫ్రీజ్ అవుతుంది. పవర్ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టిన వాటర్ బాటిల్ మీకు 1 hour 1.5 hourలో బ్యాకప్ ఇస్తుంది. ఇంట్లో జనాలు ఎక్కువ చేసినారు, ఎండాకాలం వచ్చింది, ఐస్ వాటర్ తాగుతారు,
పెట్టిన 5 బాటిల్ 10 బాటిల్ వెంటనే అయిపోతుంది. 1.5 గంట సేపులో అవుతుంది. మ్యాక్సిమం ఒక వాటర్ బాటిల్ కూలింగ్ అవ్వాలంటే 4 అవర్స్ అవుతుంది. 3 to 4 అవర్స్ అవుతుంది. అది మీకు 1.5 అవర్లో చేయిస్తుంది మీకు కావాలంటే. మాన్యువల్ ఉండదు మేడం. మీకు డూస్, డో నాట్ డూస్, ఏది చేయాలి ఏది చేయకూడదు